శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నల్గొండ జిల్లా నకరేకల్ గ్రామంలో నడిబొడ్డున ఉన్నది. అమ్మవారి వైశ్యభవనం గీతా మందిరం పక్కన ఉన్నది. 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వాసవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కోసము హోమాలు యజ్ఞాలు జరుగుతున్నవి. ఆర్యవైశ్యులందరూ రాగలరు. రేపటి రోజు కార్యక్రమము 18వ తారీఖు కార్యక్రమము అమ్మవారి విగ్రహాలు ఊరేగింపు, గ్రామ ఊరేగింపు ఉంటుంది. ఆర్యవైశ్యులందరూ తప్పక రాగలరు. మన కులదేవత కావున మన గ్రామంలో నకరేకల్ గ్రామస్తులందరూ, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే అందరూ అమ్మవారి ఊరేగింపుకు రాగలరు. విజయ ఆధ్వర్యంలో జరుగుతున్నది ప్రతిష్టా మహోత్సవము. ముక్కమల క్షేత్రము నుండి వచ్చారు 10 బ్రాహ్మణ్స్ వారి ఆధ్వర్యంలో శ్రీధర్ స్వామీజీ పీఠాధిపతి ముక్కమల వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. శంకుస్థాపన, ప్రతిష్టా మహోత్సవం అన్ని. ప్రతిష్టా మహోత్సవం 20వ తారీఖున ఉదయము 8 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ట ఉన్నది. కావున అందరూ తప్పక రాగలరు. వాసవి మాత, మన ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత అందరికీ ఆశీస్సులు ఇస్తుంది. అందరూ తప్పక రాగలరు. నకరేకల్ గ్రామ ప్రజలందరూ ఎవ్వరు కానీ ఒక్కళ్ళు కూడా ఊరుకోకుండా రావాలి. మన అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. మన అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం దివ్య ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా 16వ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమై 20వ తేదీ ధ్వజారోహణ అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో ముగుస్తుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రోజు మానసాదేవి పూజ పూజ్య శ్రీధర్ స్వామీజీ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆదివారం రోజు సరస్వతి పూజ కార్యక్రమం ఉంది మధ్యాహ్నం 2 గంటలకు. ఇట్టి కార్యక్రమంలో స్వామివారు శ్రీధర్ గురూజీ వారు వారి స్వహస్తాలతో నాలికపై బీజాక్షరం లిఖించెదరు. ఇటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి జ్ఞాపక శక్తి లేకున్నా, చదువు రాకున్నా, మందబుద్ధి ఉన్నా, ఎలాంటి దోషాలున్నా పోతాయి. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇటు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. అదేవిధంగా 3వ రోజు సోమవారం రోజు ఉదయం 8:30 గంటలకు నగర పురవీధుల గుండా అమ్మవారి విగ్రహము ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు పాల్గొని మన యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. అదేవిధంగా మంగళవారం రోజు సుమంగళి పూజ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో కూడా అందరూ ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. చివరి రోజు బుధవారం రోజు ధ్వజారోహణ కార్యక్రమము, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమాలన్నీ ముక్కామల క్షేత్ర పూజ్య గురూజీ శ్రీధర్ స్వామి వారి చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి నకరేకల్ పట్టణంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిశ్చేదసాదనం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గః ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నమో నమః. మన నకరేకల్ పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 5 రోజుల దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిన్నటి నుంచి కూడా అత్యంత వైభవేతంగా ప్రారంభించుకుని ఉదయం చక్కగా గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన కార్యక్రమాన్ని చేసుకుని చక్కగా యజమాన దంపతులందరికీ కూడా దీక్షా వస్త్రములు, అలాగే రక్షాబంధన కార్యక్రమం చేసుకుని తర్వాత హోమములు, గణపతి హోమం, సరస్వతి యొక్క పూజా కార్యక్రమం, నిన్న సాయంత్రం చక్కగా అంకురారోపణ అనే కార్యక్రమం చేసుకుని నిన్న సాయంత్రం 7 గంటలకు ఈ ప్రతిష్టాధ్వర్యులైనటువంటి ముక్కామల శ్రీధర స్వామీజీ గారి చేతే నిన్న సాయంత్రం 7 గంటలకు మానస అమ్మవారి యొక్క నాగ సర్ప ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో చక్కగా ఆ యొక్క పుట్ట ఏర్పరచుకుని అటువంటి అందరికీ కూడా చక్కగా అందరికీ సస్యశ్యామలంగా అందరికీ వివాహాభివృద్ధి, సంతానాభివృద్ధి కలగాలని చెప్పి ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకుని ఈ రోజు ప్రత్యేకంగా 2వ రోజు
ప్రత్యేకంగా వాస్తు పూజ అనే కార్యక్రమం చేసుకుని సాయంత్రం ధాన్యాదివాసం అనే కార్యక్రమం చేసుకుంటామండి. అలాగే చక్కగా ఈ యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో రేపు అనగా చక్కగా సోమవారం రోజున అమ్మవారికి విశేషంగా క్షీరాభిషేకం, పాలాభిషేకం, నీలాభిషేకం ఇత్యాది కార్యక్రమాలను కూడా చేసుకుంటాం. అలాగే 4వ రోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో విశేషంగా సాలార్చన అనే కార్యక్రమం, అంగ ప్రత్యంగ హోమములు అవన్నీ కూడా చేసుకుని 5వ రోజు అనగా ప్రతిష్టా మహోత్సవం రోజున ఉదయం 9 గంటలకు అఖండ వైభవేతంగా అమ్మవారి యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవంగా చేసుకుని తర్వాత అన్నదాన సంతర్పణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రతిష్టా రోజున విశేషంగా చక్కగా అన్నదాన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇంతటి మహోత్సవ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు, మా పెద్దలు వారి అందరి యొక్క సహాయ సహకారములతో ఇటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి చక్కగా దిగ్విజయంగా చేసుకుంటున్నారు. అలాగే మా యొక్క కమిటీ సభ్య మహోత్సవ కార్యక్రమానికి అలాగే ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి అనేక విధంగా తోడ్పడినటువంటి ప్రతి ఒక్క భక్తులు మా పద్మ గారు, లక్ష్మయ్య గారు, ఇంకా పేరు పేరున అందరికీ కూడా అమ్మవారికి అనుగ్రహం కలిగి అందరూ కూడా చక్కని వాసవి అమ్మవారికి అనుగ్రహం వల్ల అందరూ కూడా మనశ్శాంతిగా ఉండి ఈ యొక్క కార్యక్రమం వీరితోనే కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా ఈ గ్రామంలో నివసిస్తున్న సమస్త జనులందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి ఎప్పుడూ కూడా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, మనశ్శాంతి అని కూడా కలగజేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. జై వాసవి.